చప్పట్ల మధ్య వారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారైనటువంటి శ్రీ గాయత్రి గారిని మీ గట్టిగా చప్పట్ల మధ్య వారిని వేదికపై ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు అలాగే శ్యామల మేడం గారిని కూడా మన వేదిక event celebration in India, especially for students in the school, colleges and other educational institutions. Variety of activities run by the teachers to knowledge. స్థానం ఉంది ఈ రోజు. ఎందుకు? ఇది మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు ఆదర్శాలను పొందుపరిచిన రోజు నేడు. మన స్వాతంత్ర్యం కోసం, రాజ్యాంగం కోసం కృషి చేసిన పూర్వీకుల త్యాగాలు, పోరాటాలను గుర్తు చేసుకునే రోజు. స్వేచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన అసంఖ్యాక మహోన్నత వీరులకు మనం కృతజ్ఞతలు తెలియజేసే రోజు నేడు. ఇలా వలసదారుల పాలన నుంచి సార్వభౌమ గణతంత్రం వరకు ప్రయాణం అంత తేలికైనది కాదు. జనవరి 26, 1950 ఆమోదించబడిన భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాదు. ఏంటిది మరి? కుల, మత భేదాలు